హైదరాబాద్ చాలామందికి ఒక ఎమోషన్. హైదరాబాద్ చాలామందికి ఒక ఫేవరెట్ ప్లేస్. హైదరాబాద్ ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చిపోవాలి. చాలామందికి హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ కొనాలి. హైదరాబాద్ అనేది ఒక ఎమోషన్. నేను గతంలో కూడా చాలా వీడియోలలో మాట్లాడినా. సో హైదరాబాద్కి ఒక్కసారి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ని విడిచి వెళ్ళాలంటే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, ఇంత మంచి సిటీని వదిలిపోవాలా అని చెప్పేసి. సో హైదరాబాద్లో ఇంత ఆపర్చునిటీ ఉంది, ఇంత పొటెన్షియల్ ఉంది, ఇంత డెవలప్మెంట్ అయింది. ఈ డెవలప్మెంట్ని మనం చూస్తున్నాం. కానీ లాస్ట్ ఒక 5 years నుంచి హైదరాబాద్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అండ్ హైదరాబాద్లో చాలామందికి ఒక భయం కూడా స్టార్ట్ అయింది. ఆ భయం ఏంటంటే, మొన్నటిదాకా రియల్ ఎస్టేట్ లేదు, మొన్నటిదాకా మార్కెట్ పడిపోయింది, ఇంకా రియల్ ఎస్టేట్ లేవదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైడ్రా వచ్చింది, చాలామంది హైదరాబాద్లో ఇల్లులు కూల్చేస్తున్నారు. ఇలాంటివన్నీ విని చాలామందికి ఒక భయం కూడా స్టార్ట్ అయింది. ఏంటి, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం సేఫేనా? హైదరాబాద్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసే పొజిషన్లో లేదు. హైదరాబాద్ రోజు రోజుకి చేయి దాటిపోతుంది. హైదరాబాద్లో చాలా ల్యాండ్స్ బాగా కాస్ట్లీ అయిపోతున్నాయి. అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలంటేనే ₹1,00,00,000 పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ బాచుపల్లి, ఎక్కడ కూకట్పల్లి, ఎక్కడ ఈ ఏరియాస్ అన్నీ ఎక్కడున్నాయి? ఇంతకుముందు సిటీ అంటే చాలా లోపల ఉండే, ఓఆర్ఆర్ దగ్గరనే ఉండే. కానీ ఇలా ఓఆర్ఆర్ నుంచి చాలా వరకు ఎక్స్పాండ్ అయింది. ఇలా ఓఆర్ఆర్ లోపల తీసుకుంటే హైదరాబాద్ జనాభా దాదాపుగా 1,20,00,000 నుంచి 1,50,00,000 మంది ఉన్నారు. అండ్ రీసెంట్గా లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ కూడా ఏం చెప్తున్నాయంటే, నెక్స్ట్ కమింగ్ 10 yearsలో ఇంకొక 50,00,000 మంది జనాభా హైదరాబాద్కి రాబోతున్నారు అని చెప్పి కూడా కొన్ని సర్వేలు, కొన్ని అంచనాలు చెప్తా ఉన్నాయి. సో ఇక్కడ మనం తీసుకుంటే ఏంటంటే, ఈ ఏరియాస్ అన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. ఇంతసేపు హైదరాబాద్ అంటే బిర్యానీకి ఫేమస్ అని విన్నాం, హైదరాబాద్ అంటే ఛాయ్కి ఫేమస్ అని విన్నాం, హైదరాబాద్ అంటే పర్ల్స్ సిటీ అని విన్నాం, హైదరాబాద్ అంటే మంచి క్లైమేట్ ఉంటుంది, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇవన్నీ మనం వింటున్నాం, ఫీల్ అవుతున్నాం. కానీ ఇవాళ హైదరాబాద్లో తీసుకుంటే ఐటీ రంగం అనేది ఇంత బాగా డెవలప్మెంట్ అవ్వడంతో ఇవాళ ఇండియా మొత్తంలో హైయెస్ట్ ఐటీ ఎక్స్పోర్ట్ ఉన్నది మన హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్లో చాలామంది నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా కూడా చాలామంది హైదరాబాద్కి వస్తున్నారు. అండ్ హైదరాబాద్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో హైదరాబాద్లో ఈ డిమాండ్ పెరిగిన దగ్గర నుంచి సప్లై తక్కువ ఉంది కాబట్టి సరౌండింగ్ ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ చాలా బాగా పెరిగినాయి. అండ్ అదేవిధంగా ఇలా హైదరాబాద్లో తీసుకుంటే మొన్నటిదాకా ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నారు. సో తర్వాత 2023లో ఒకటేసారి 100 కోట్లు ఎకరం అన్నారు. కోకాపేట్లో 100 కోట్లు ఎకరం అనగానే మొత్తం సెన్సేషన్ అయిపోయింది న్యూస్ అంతా. ఈ కోకాపేట్లో 100 కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏముంది అక్కడ, అన్ని రాళ్ళు రప్పలే ఉన్నాయి అనుకుంటే, లేటెస్ట్గా మీరు ఒక్కసారి ఇలా ఓఆర్ఆర్ సరౌండింగ్, ఆ కోకాపేట్ సరౌండింగ్ ఏరియాస్ ఒక్కసారి అక్కడ రౌండ్ వేసి చూస్తే మనకు అర్థమవుతుంది ఎలాంటి హైరైజ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇలా హైదరాబాద్లో ఉన్న దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ అక్కడే ఎందుకు ప్రాజెక్ట్స్ కడుతున్నాయి. సో రాబోయే రోజుల్లో ఇది ఒక మనకి ఇండికేషన్ లాగా హైదరాబాద్కి డిమాండ్ ఉంది కాబట్టి చాలామంది వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మొన్నటిదాకా మార్కెట్ లేదు, మార్కెట్ పడిపోయింది అనుకున్న వాళ్ళు కూడా మార్కెట్ పడిపోయినప్పుడు కొనుక్కోండి అని మేము కూడా చాలాసార్లు చెప్తాం. ఎందుకంటే ఈరోజు మనం కొనలేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా కొనలేని పరిస్థితి అవుతుంది. ఇలా హైదరాబాద్ లోపల మనం ఎక్కడ టచ్ చేసినా కూడా ₹50,000 మినిమం గజం ఉంది. అదే కనుక ఎక్కడైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలంటే ₹6,000 నుంచి మినిమం ఎస్ఎఫ్టీ ఉంది. అదే ప్రైమ్ లొకేషన్లో ఉంటే, మంచి లొకేషన్లో ఉంటే ₹8,000, ₹10,000, ₹12,000 ఎస్ఎఫ్టీ ఉంది. కొన్ని చోట్ల నేను విన్నది అపార్ట్మెంట్ కల్చర్ కాకుండా విల్లా కల్చర్లో వచ్చేసి 18,000 వరకు కూడా ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు ఇవాళ హైదరాబాద్లో. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతవరకు మనం హైదరాబాద్ పెరిగింది రేటు పెరిగింది అనుకుంటాం. సో ఇంతసేపు కోకాపేట్ గురించి మాట్లాడినాం, గచ్చిబౌలి మాట్లాడినాం, మొన్న కుకట్పల్లి గురించి మాట్లాడినాం. తర్వాత ఈరోజు మనం మాట్లాడుతున్నది మేజర్గా రాయదుర్గం. ₹177 కోట్ల ఎకరం పోయింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే హైదరాబాద్లో మనం ఇంత ఆపర్చునిటీ ఉంది. సో ఇప్పటిదాకా పెరిగిందంతా కూడా ఒక లెక్క అయితే, ఇప్పటి నుంచి నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే రెంట్లు పెరిగిపోతున్నాయి, దీంతోపాటు ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోతున్నాయి. సో ఇలా అన్నీ పెరుగుతున్నప్పుడు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇంకా అటాచ్మెంట్ అనేది తగ్గుతుంది. మనం అంటే ఇంత కొనుక్కోగలుగుతామా లేదా అన్న ఒక భయం స్టార్ట్ అయింది చాలామందికి. సో ఇక్కడ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ కూడా ఏంటంటే, హైదరాబాద్లో ప్రైజెస్ పెరగడం ఎంతవరకు అయితే వాస్తవమో, ఈ హైదరాబాద్ నుంచి సరౌండింగ్ ఏరియాలు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడెక్కడ ఎమర్జింగ్ ఉన్నాయో అక్కడెళ్ళి జనాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్లో వచ్చిన అప్పుడు 10 ఏళ్ల ముందు తక్కువ ఉండే, 20 సంవత్సరాల ముందు తక్కువ ఉండే, ఈ ఏరియాలో వచ్చినప్పుడు ఒకటే బిల్డింగ్ ఉండే అని వింటున్నాం మనం. సో ఇలా చూసుకుంటే ఆ ఒక బిల్డింగే ఈడ 100 బిల్డింగ్ అయిపోయినాయి.
ఇలా హైదరాబాద్లో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది ఇంత జనాలు వస్తున్నప్పుడు. సో గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో ఎక్స్పాన్షన్ చేస్తుంది, కొత్త కొత్త హైవేస్ ఎక్స్పాన్షన్ చేస్తుంది, రేడియల్ రోడ్స్ తీసుకొస్తూ ఉంది. దీంతో పాటుగా మనకి కొత్త కొత్త టౌన్షిప్స్ డెవలప్ చేయడానికి కూడా గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. అండ్ ఈరోజు హైదరాబాద్లో ఎవరైతే కొనలేకపోయినాం, ఈరోజు మనం ఈ బడ్జెట్ అఫోర్డ్ చేయలేం అనుకున్న వాళ్ళకి ఇవాళ ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే కనీసం హైదరాబాద్ సరౌండింగ్ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు నెక్స్ట్ హైదరాబాద్ అంతా ఇక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి కొనుక్కోగలిగితే పిల్లలకి ఒక లెగసీ క్రియేట్ చేసిన అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మన పిల్లలకి వారసత్వంగా ఏమి ఇవ్వగలుగుతామంటే ఒక ప్రాపర్టీస్ ఇవ్వగలుగుతాం. సో ప్రాపర్టీస్లో కూడా ఏంటంటే ఇలా హైదరాబాద్లో చాలామంది మనం వింటున్నాం, అప్పుడు తక్కువలో చెప్పారు, తక్కువలో ఉండే నేను కొనలేకపోయినా, అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, గైడెన్స్ చేసేవాళ్ళు లేరు అని చెప్పి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా గైడెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఎఫర్ట్స్ అనేది చాలా అంటే డబ్బులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఏముందంటే మనకి లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి లోన్ తీసుకొని మనం ఒక మంచి ప్రాపర్టీ అయినా కొనుక్కుందాం అన్న ఆలోచనతో చాలామంది ఉన్నారు. సో మీరు సంపాదించే సంపాదనలో మీకు ఎంత వస్తుంది ఇన్కము, మీరు ఎంత అమౌంట్ అయితే సేఫ్గా కట్టగలుగుతారో ఈఎంఐ లాగా అది కొంచెం రీజనబుల్ ప్రైజే ఉంది, మినిమం ఈ అమౌంట్ మేము పే చేయగలుగుతామంటే లోన్ తీసుకొనైనా సరే ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవడం హైదరాబాద్లో ఖచ్చితంగా వర్త్. హైదరాబాద్ సరౌండింగ్లో చూస్తున్నాం, రోజు రోజుకి ఇంత ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది, రోజు రోజుకి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఈ డెవలప్మెంట్ అనేది ఇక్కడ నుంచి ఇంకా పెరగబోతుంది. సో హైదరాబాద్ ఇప్పుడు చూసిందే కాదు, ఇంకా 10 సంవత్సరాల తర్వాత చాలా వరకు దిశ మారిపోతుంది, రూపురేఖలన్నీ చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు మనం అంటూ ఒక హైదరాబాద్లో ప్రాపర్టీ లేదు అని బాధపడే లిస్ట్లో మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరైనా కొనాలి అనుకున్న ఆలోచన ఉంటే లేదా ప్రాపర్టీస్ కొనలేము, ఈడ కొనలేము, ఇంత రేటు పెట్టలేము అన్నప్పుడు దయచేసి మీరు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వినకుండా మీ బడ్జెట్లో ఎక్కడొస్తుంది, నెక్స్ట్ మార్కెట్ ఎక్కడెక్కడ గ్రోత్ అవుతుంది, కనీసం హైదరాబాద్లో ఇక 20 లక్షలు పెట్టి కొనలేకపోతున్నా, 40 లక్షలు పెట్టి కొనలేకపోతున్నా అన్నప్పుడు అదే సిటీ అవుటర్ రింగ్ దాటి బయటికి వెళ్ళి అక్కడ మన బడ్జెట్లో ఎక్కడొస్తుందో కొనుక్కోగలిగితే ఫ్యూచర్లో మనం ఏమైనా డెవలప్ చేసుకోవడానికైనా, మనం ఉండడానికైనా, రీసేల్ చేయడానికైనా అన్ని రకాలుగా కూడా మనకి యూజ్ అవుతుంది. కాబట్టి హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్. సో హైదరాబాద్లో తీసుకుంటే రోజు రోజుకి ఏ ఏరియాలో అయితే ఇక్కడ ఏం లేదు, ఈ ఏ ఏరియాలో అయితే గుట్టలు రాళ్ళు రప్పలు అన్నారు ఇవాళ అవే డైమండ్గా మారినాయి, అవే బంగారం కన్నా విలువైనది అయిపోయింది భూమి. ఇలా అదే కొండాపూరు, అదే గచ్చిబౌలి, అదే మాదాపూర్, అదే హైటెక్ సిటీ, అదే నానక్రామ్గూడ, అదే కోకాపేట మనం చూస్తున్నాం. ఈ ఏరియాలో ఏమున్నాయి, నియోపోలిస్ అంటే ఏముంటుంది, అక్కడ మొత్తం రాళ్ళే ఉంటాయి. అదే రాయదుర్గం అంటే ఏముంటుంది, మొత్తం రాళ్ళే ఉంటాయి, అవతల సైడ్ చెరువు ఉంటుంది. సో ఈ ఏరియాలో కూడా ఇంత డెవలప్మెంట్ అవుతుంది. సో ఓఆర్ఆర్ యాక్సెస్ ఉంది కాబట్టి, సిటీకి జనాలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలంటే అంతంత డబ్బు కూడా ఇవాళ హైదరాబాద్లో పుడుతుంది ఇవాళ. కాబట్టి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను, నేను అలాంటి ఫేస్ చేసి వచ్చినా కాబట్టి. అండ్ ప్రతి ఒక్కరికి ఎవరికైతే డ్రీమ్ ఉంటుందో, ఎవరైతే ఈరోజు ఓఆర్ఆర్ లోపల మిస్ అయిన వాళ్ళు ఉన్నారో అఫోర్డ్ చేయగలిగితే ఈరోజు కొనుక్కోండి. ఒకవేళ అఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే కనుక ఓఆర్ఆర్ దాటి బయటికి వెళ్ళగలిగితే మీ ప్రైస్లో కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో, మంచి డెవలప్మెంట్ అయిన దగ్గర, మంచి అప్డేటెడ్ వర్షన్లో మనకి ప్రైమ్ లొకేషన్లో బాగా డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి అందులో వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, మనం ఒక ప్రాపర్టీ కొనుక్కోగలిగితే మనకంటూ హైదరాబాద్లో ఒక ఓన్ ప్రాపర్టీ ఉంది అని మనం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో మనం లాస్ట్ 3 years నుంచి మార్కెట్లో రియల్ ఎస్టేట్ లేదు, పడిపోయింది, అన్నీ విన్నాం. కానీ ఇవన్నీ మనకి ఒక్కొక్కటి కనిపిస్తూ ఉన్నాయి. అంటే హైదరాబాద్ ఇంకా రానున్న రోజుల్లో పెరగబోతున్నాయి. ఎవరన్నా వచ్చి మీకు మార్కెట్ పడిపోతుంది, ఇంకా రేట్ తగ్గొస్తుంది, ఇంకా డిమాండ్ పడిపోతుంది, ఇక అంత రేట్లు పెంచేస్తే ఎవరు కొనరు అంటే రేటు పెరిగే కొద్దీ టార్గెట్ ఆడియన్స్ మారిపోతూ ఉంటారు. రేటు పెరిగే కొద్దీ అక్కడ మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చి ఉండలేడు, అక్కడ అంత డబ్బులు పెట్టగలిగే వాళ్ళు మాత్రమే వస్తారు. సో అక్కడ నుంచి మెల్లిమెల్లిగా జనాలు అక్కడ నుంచి మెల్లిగా వెనకకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రైజెస్ అనేది ఈ రోజున్న ప్రైస్ నుంచి ఇంకా తగ్గదు. సో ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుంది లేదా ఈ స్టాగ్నెంట్ అయి ఉంటుంది, కానీ తగ్గడం అనేది అస్సలు జరగని పని. కాబట్టి మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా, కొనే ఆలోచనలో ఉన్నా, కొందామని ఎప్పటి నుంచో ప్లానింగ్ చేస్తూ ఉన్నా కూడా ఇంకా డిలే చేయకండి. సో వీడియోలలో చూసి, న్యూస్ ఛానళ్ళలో చూసి ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఈరోజు ఏదైతే మనం చూస్తున్నామో ఈ రోజున్న మార్కెట్ రేపు ఖచ్చితంగా ఉండదు. ఉప్పు రేటు, పప్పు రేటు అన్నీ పెరిగిపోతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, అన్నిటి మీద మనకు ట్యాక్సులు పెరిగిపోతూ ఉన్నాయి. సో అన్నీ కూడా రోజు రోజుకి ఖరీదు మారిపోతుంది. మొన్న జిఎస్టీ తగ్గిన దానివల్ల కూడా చాలామంది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. సో జిఎస్టీ తగ్గింది కదా, ఈ ప్రాపర్టీలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ ఇద్దాం, ఇంకేమైనా ఆఫర్లు వస్తే, డిస్కౌంట్లు వస్తే మంచి ప్రాపర్టీలో కొందాం. అదేవిధంగా ఈ జిఎస్టీ వచ్చినప్పటి నుంచి కూడా కొందరు బిల్డర్లు వాళ్ళు కూడా కొన్ని డిస్కౌంట్లు, ఆఫర్లు ప్లాన్ చేస్తున్నారు. సో ఎక్కడ మంచిగా ఉంది, ఎక్కడ మనం లోన్ తీసుకోగలుగుతాం, ఎక్కడ మనం డైరెక్ట్ అమౌంట్ పే చేయగలుగుతాం, ఇవన్నీ చూసుకొని
ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఒక సిస్టమేటిక్గా మనం స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకొని కనుక మనం మన దగ్గర ఉన్న డబ్బుని పెట్టుబడి పెట్టగలిగితే, మనం మంచి ప్రాపర్టీస్ కొనుక్కోగలిగితే ఫ్యూచర్లో మనం ఒక మంచి ప్రాపర్టీని కొనుక్కున్నట్టుగా, ఒక సేఫ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇంకా డిలే చేయకుండా, ఈరోజు ఏదైతే మార్కెట్ డల్ అయింది, స్లో అయింది అన్నామో, ఇక నుంచి ఇంకా రేట్లు పెరుగుతాయి, దీన్ని చూపించుకొని ఇంకా చాలామంది ఇంక ఎక్కువ రేట్ చెప్పి అమ్ముతారు. కాబట్టి ఇంకా డిలే చేయకండి, దూరం దూరం అని ఆలోచించకండి. ఇవాళ దూరం ఉన్నదే రేపు దగ్గర అయిపోతుంది. ఎందుకంటే అత్తగారింటికి ఫస్ట్ టైం పోయినప్పుడు దూరం అనిపిస్తుంది, కానీ పోతూ ఉంటే దగ్గర అనిపిస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్తే దూరం అనిపిస్తుంది, కానీ ఇవాళ దూరం ఉన్నదే రేపు చాలా దగ్గర అయిపోతుంది. సో హైదరాబాద్లో ఒకప్పుడు కుకట్పల్లి కూడా దూరం అన్నారు, ఆ ఏరియాలో ఎవరు పోతారన్నారు, చందానగర్ దూరం అన్నారు, మియాపూర్ దూరం అన్నారు, పటాన్ చెరు సిటీ అవుట్స్కట్ చాలా దూరం అన్నారు. కానీ ఎక్కడ పటాన్ చెరు, ఎక్కడ సంగారెడ్డి, ఎక్కడ దాకా డెవలప్ అయింది. ఇంతకుముందు శంషాబాద్ దూరం అడవి అన్నారు, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత రూపురేఖలు మారిపోయినాయి. ఇవాళ అదే శంషాబాద్ దాటి, షాద్నగర్ దాటి, జడ్చర్ల దాటి అక్కడ దాకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు విజయవాడ హైవే అంటే ఎంతసేపు పెద్దంబర్పేట అన్నారు, ఇవాళ ఎక్కడ పెద్దంబర్పేట, ఎక్కడ చౌటుప్పల్ దాటి కూడా ముందుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. శ్రీశైలం హైవే అంటే శ్రీశైలం హైవేలో వచ్చేసి మనకి ఎంతసేపు తుక్కుగూడ అంత దూరం ఎవరు పోతారు అన్నారు, కానీ తుక్కుగూడ నుంచి మొదలు పెడితే ఇవాళ అప్ టు కల్వకుర్తి వరకు, అప్ టు మనకు ఆమన్గల్ వరకు బాగా డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ ఏరియాస్ అన్నీ ప్రోగ్రెస్ అవుతున్నాయి. సో ఇక్కడ మిస్ చేసిన వాళ్ళు లాస్ట్ 10-20 ఇయర్స్లో మీరు ఏదైతే మార్పు ఇక్కడ చూసారో, నెక్స్ట్ 10-20 ఇయర్స్లో మార్పులు అక్కడ చూడబోతున్నారు. సో ఇవన్నీ ఓవర్ నైట్లు అయితే రేపు పొద్దుగాలు అయిపోతాయి అనను, బట్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి మనం కూడా ఈ సిటీలో ఈ పొల్యూషన్ నుంచి కొంచెం ఫ్రీ అవ్వాలి, ఇక్కడ కొనలేకపోతున్నాం, కానీ ఇలాగా డెవలప్ అయ్యే ఏరియాస్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇదే మంచి టైం. ఈ టైంలోనే మీరు సిటీ అవుట్స్కట్లో కొనగలిగితే మంచి ప్రైస్లో, తక్కువ ప్రైస్లో మంచి ప్రాపర్టీస్ వస్తాయి. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఇంకా ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూ పెంచే ప్లానింగ్లో ఉన్నారు. ఇవన్నీ పెరిగిన తర్వాత అది ఇంకా భారంగా మారుతుంది. సో దూరం ఉన్నాయని కాకుండా మన బడ్జెట్లో దగ్గర వస్తున్నాయి కదా అని చూసుకొని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ అప్రిషియేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ మార్పు అనేది ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత చాలా డిఫరెంట్ చేంజెస్ వస్తాయి. రియల్ ఎస్టేట్లో కూడా కొత్త చేంజెస్ రాబోతున్నాయి, టెక్నాలజీ వస్తుంది, అప్డేట్ అవుతుంది మొత్తం. కాబట్టి ఇది ఒక మంచి సైన్ అని చెప్పొచ్చు. గతంలో మిస్ చేసుకున్న వాళ్ళకి ఇదొక అలారం లాగా, ఇదొక మనకి ఒక రిమైండర్ లాగా పనిచేస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ప్రాపర్టీస్ కొనాలనుకున్నా, కొనాలా వద్దా అని డైనమోలో ఉన్నా, మీరు ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో హైదరాబాద్ గురించి మాట్లాడాలంటే ఒక 1 డే మొత్తం మాట్లాడవచ్చు, అన్ని విషయాలు ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దని ఒక బ్రదర్ లాగా నేను మీకు చెప్తున్నా. సో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ, మీ బడ్జెట్లో ఎక్కడొస్తే అక్కడ ఒక మంచి లొకేషన్లో తీసుకోండి. మీ పిల్లలకు ఒక మంచి అసెట్ని క్రియేట్ చేయండి. అండ్ మీకంటూ ఒక ఓన్ ప్రాపర్టీ ఉందని చెప్పేసి మీకు కూడా ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటే ఒక మంచి పీస్ ఆఫ్ లైఫ్కి మంచి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో హైదరాబాద్ గురించి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలన్నా, నెక్స్ట్ మార్కెట్ ఎక్కడెక్కడ బూమింగ్ అవుతుంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, సో హైదరాబాద్ సరౌండింగ్లో ఎంత బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలా మీకు రియల్ ఎస్టేట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒక బ్రదర్ లాగా నేను మీకు హెల్ప్ చేయగలుగుతా. ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా యూ కెన్ రీచ్ అవుట్ టు మీ అట్ ఎనీ టైమ్. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.